సో కాఫ్ సిరప్స్ ఈ పర్టికులర్ కాఫ్ సిరప్లోనే ఇలా జరిగే అవకాశం ఉందా, ఇంకో సిరప్లో అవకాశం లేదా, అసలు వాట్ ఈజ్ ఇట్, వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? ఇది నా పేషెంట్స్ ఆల్రెడీ నాకు చాలా టకటక వందల మెసేజెస్ వచ్చేసినాయి అండ్ ఐ టాక్డ్ ఆల్రెడీ. సో ఇప్పుడు ఇంకా వీఆర్ మోర్ క్లియర్ ఏంటి అని అంటే, కాఫ్ సిరప్స్ అన్నిటిలోనూ మనం ఈ కాఫ్ తగ్గించేది లేదా కాఫ్ని ఈజ్ అవుట్ చేసే మాలిక్యూల్స్ ఉంటాయి. అవి ఫార్మకలాజికల్ యాక్టివిటీ ఉన్న కొన్ని మాలిక్యూల్స్. ఓకే. ఇవి కాకుండా వీటిని పట్టుకుని ఉంచడానికి, వీటిని ద్రవ పదార్థంలో ఉంచడానికి వి నీడ్ సమ్ సాల్వెంట్స్. ఓకే. ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, సాల్వెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో వాటిల్లో వాడే నార్మల్ గా అప్రూవ్డ్ ఫర్ యూజ్ ఉన్నది ప్రొపిలిన్ గ్లైకాల్ అని ఒక సాల్వెంట్ ఉంటుంది. ఓకే. అది ఫార్మసీ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, చేయటానికి పర్మిషన్స్ ఉంటాయి, ఏ మోతాదులో ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి ఆల్రెడీ. ఓకే. ఓకే. అయితే ఇక్కడ వచ్చిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ప్రొపిలిన్ గ్లైకాల్ ప్లేస్లో తక్కువ కాస్ట్ ఉంటుందని కొంతమంది డైథిలిన్ గ్లైకాల్ యూజ్ చేస్తారు. డైథిలిన్ గ్లైకాల్ కూడా ఏమి వేరే గ్రహం నుంచి రాలేదు, ఇట్ ఈస్ నోన్ సాల్వెంట్. చాలా విరివిగా చాలా ఇండస్ట్రీస్ లో వాడతారు. కానీ ఫార్మసీ ఇండస్ట్రీలో కూడా ఇది మోతాదు మించి ఉంటే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఐఎమ్ సేయింగ్, ఈచ్ వర్డ్ హ్యాస్ లాట్ ఆఫ్ గ్రావిటీ. సో దానికి అప్రూవ్డ్ థింగ్ ఉంటుంది.